ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ గొప్పలకు పోతే. సుందరవనంలో టక్కరి అనే నక్క ఉండేది. ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకునేది. ఒకసారి జంతువుల సమావేశంలో ఎలుగుబంటి, మిత్రులారా, పరుగులో చిరుతపులిని, దూకడంలో కోతిని, పాడటంలో కోకిలను, నాట్యంలో నెమలిని మించినవారు లేరు అంది. దానికి అక్కడున్న జంతువులన్నీ అవునంటూ అభినందించాయి. కాని టక్కరి మాత్రం వాటిలో గొప్పదనం ఏముంది? ఆ కోతిలా గెంతలేమా ఏంటి అంది. ఆ మాటలు విన్న ఎలుగు, మనం దానిలా దూకలేము. అది చెట్ల కొమ్మలమీద అటనుంచి ఇటునుంచి అటు దూకుతూనే ఉంటుంది అని జవాబిచ్చింది. కోతి చెట్లమీద దూకడం గొప్పైతే నేలమీద దూకే నేను కూడా గొప్పే కదా అంది టక్కరి. కోతి నేల, రాళ్లమీద కూడా అలవోకగా గెంతగలదు అంది ఎలుగు. దాంతో నేను గెంతగలనంటూ ఎంత వారించినా వినకుండా జంతువులన్నీ చూస్తుండగానే పెద్ద బండరాయిమీద నుంచి ఇంకో రాయిమీదకు దూకింది టక్కరి. దూకడం అలవాటు లేకపోవడంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. తట్టుకోలేక అరవడం మొదలుపెట్టిందది. ఎలుగు దానికి వైద్యం చేసి చెబితే విన్నావా? కోతికి గెంతడం పుట్టుకతోనే వచ్చింది. అందుకే అది ఎలాగైనా గెంతగలదు. అనవసరంగా గొప్పలకు పోయి ఏదైనా చేయగలనంటూ ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఇతరులు గొప్పతనాన్ని మనం అంగీకరించాలి. వాళ్లను అనుసరించాలనుకుంటే అందులో మనం ఎక్కువగా సాధన చేయాలి. అప్పుడే విజయం సాధించగలం అంది. తప్పు తెలుసుకున్న నక్క అప్పటినుంచి గొప్పలు చెప్పుకోవడం మానేసి బుద్ధిగా ఉండసాగింది.